పట్టాల మీద రైలు వస్తుంటే గుండె డక్క డక్క కొట్టుకుంటది. అసొంటిది మోతవారి మాత్రం మోకాళ్ళ మీద నడుచుడే కాకుండా వస్తున్న రైలుకి ఎదురుపోయి మరి దాని కింద పడినాడు. లెక్కకైతే పోతప్పుడు దాన్ని పక్క పొంటి ఉంటేనే చెవులు మూసుకుంటాం. అసొంటిది వీడు మాత్రం దాని కింద ఎంత ధైర్యంతో పడినాడో చూసుకోరి. బండి వస్తున్నప్పుడు టైంకు వంగకపోయినా లేకుంటే పండుకున్నప్పుడు కొంచెం అడిట్ అయినా కూడా వీని ఒంటే ఒక్క తునక సుత మిలిగిపోయేది. మరి ఫేమస్ అయితానికి ఇంకేం లేదనుకుంటో ఏం పోడో గాని వచ్చి గిట్ల పట్టాల మీద పడినాడు. బండి పోయినాక లేచి నా అంత సిపాయి లేడన్నట్లు మళ్ళీ వీడియోకి పోజ్ ఇచ్చిండు. సరిగ్గా ఇది ఆడైందేమో తెలియదు గాని వీని లెక్క మీరు చేయకురు సుమా. రైలు శాఖలు వీనేమంత దెబ్బనిచ్చిపెట్టరు. ఇది వాళ్ళ రూల్స్ కు వ్యతిరేకం కాబట్టి దొరకబట్టి పొద్దు మాపు కాలు రెక్కలు సాఫ్ చేస్తారు. ఎందుకంటే రైలు స్టేషన్లన్నా రైలు పట్టాలన్నా వాటి మీద గట్టి చట్టాలు ఉంటాయి. ఏమన్నా చేస్తే ఈ పంత మండ చంపాక కూడా ఉంటది. కాబట్టి వాడిని ఏమనలేదు మమ్మల్ని ఏమంటారు అని చెప్పేసి అని మీరు కూడా అట్లా చేస్తే ఈ పంత వలుగుతుంది. ఇది చూసిన జనం అంతా ఫేమస్ అయిదామని వీడియో చేయబోయిన పిల్లగా ఆయనతో నీ పానమే పోతే ఎట్రా సోడి కానీ చోట్లు పెడుతురు. ఫేమస్ కావాలంటే రైలు పట్టాలు కాదురా, మీ బుర్రలో కొత్త ఇగమత పుట్టాలి, కొత్త ఆలోచన పుట్టాలి. అది లేకుండా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోరి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.